హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అన్నమాట. అలాగే మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇవాళ అయితే ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో పొద్దున వర్క్స్ చేసుకుంటూ ఏం కుకింగ్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ హెల్దీ డ్రింక్ కానీ సో నేనేం తీసుకుంటాను అనేది అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మార్నింగే లేచాను, 5:30 to 6 మధ్యలో లేచా. ఇంకా లేవగానే బయట వాకిలంతా కూడా ఊడ్చేసి ముగ్గులేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట వర్క్ చూసుకోవాలి కదా. ఇంట్లో అంటే ఒక 20 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా లేట్ అయినా సరే ఇంట్లో పని తర్వాత చేసుకోవచ్చు. ముందుగా బయట వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని నేను అనుకుంటాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే బయట పని కంప్లీట్ చేసేసుకొని స్నానం కూడా చేసేసుకొని ఇక అంటే ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫ్లోర్ ఎందుకో చాలా డస్ట్గా అయిపోయింది. మొన్నే క్లీన్ చేశాను. అయినా అంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను. కాకపోతే ఖచ్చితంగా థర్స్డే అంటే ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా డైలీ క్లీన్ చేస్తానన్నమాట. థర్స్డే అండ్ మండే కంపల్సరీ. మధ్యలో ఏవైనా మరకలు అనిపించినప్పుడు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వైట్ టైల్స్ మీద మరకలు ఉంటే అసలు మంచిగా ఉండదు, మనకే చూడడానికి బాగా అనిపించదు. అండ్ ఇంకా మనకి ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. టైల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉండాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నేను ఫస్ట్ అయితే బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇల్లు అయితే మాఫ్ చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ పట్టేసుకుంటానన్నమాట తాగడానికి. పొద్దున్నే బిందెలు పట్టుకోవాలి. ఫ్లోర్ క్లీనింగ్ అయిన తర్వాత వాటర్ పట్టేశాను. అండ్ అలాగే ఇంకా దేవుడి గుడిలో తాంబేలు అండ్ ఒక చిన్న ముంత ఉంటుంది. ఆ వాటర్ అయితే ఎవ్రీడే కూడా ఫ్రెష్ వాటర్తో నేను నింపుతానన్నమాట. ఎంతమంది దేవుడి గుడిలో ఫ్రెష్ వాటర్ పెడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో రోజు కంపల్సరీగా నేను స్నానం చేసుకొని ఫ్రెష్ వాటర్ పట్టేసుకొని దేవుడి గుడిలో అయితే పెడతానన్నమాట. సో ఇలా పెట్టుకుంటే మనకి మంచిదని చాలా మంది ఇలానే చేస్తారు. సో నాకు తెలిసింది చెప్తున్నా, మీకు కూడా హెల్ప్ అవుతుందని. సో నేను ఇది తాంబేల్ అనేది తీసుకొని ఒక 4 years అవుతుందన్నమాట. సో 4 years నుంచి నేను దాంట్లో వాటర్ పోస్తాను. అండ్ అస్సలకి దాంట్లో వాటర్ లేకుండా మాత్రం ఉంచనన్నమాట. అది ఖచ్చితంగా కూడా వాటర్ అనేది పోస్తాను. కంపల్సరీగా ఏదైనా మనం చేస్తాం అనుకుంటేనే తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే చెయ్యలేము అనుకున్నప్పుడు అది తీసుకొని కూడా వేస్ట్ కదా. వాటర్ లేకుండా అలా ఉంచొద్దంటే కంపల్సరీ అంటే డేట్లో ఉన్నప్పుడు తప్పితే మిగతా డేస్లో అయితే ఖచ్చితంగా పోస్తానన్నమాట. ఇంకా తర్వాత ఇంకా దీపాలు ముట్టేయడం అయిపోయింది. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నేను ఎవ్రీడే తీసుకునే నా వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. ఒక్కోసారి డైరెక్ట్గా జీరా అండ్ సోంపు వాము ఈ పౌడర్ ఈ దాంతో నార్మల్గా ఒక స్పూన్ తినేసి అంటే ఒక బాటిల్ వాటర్ తాగేస్తానన్నమాట. అండ్ అట్లా కాకుండా ఇలా చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇదేంటంటే ఒక 2 గ్లాసుల వాటర్ అంటే కొంచెం మరుగుతుంది కదా. సో అట్లా 2 గ్లాసుల వాటర్ అలాగే జీలకర్ర కొంచెం అల్లం ముక్క వేసి మంచిగా చాలాసేపు మరగనించాను. సో దీనివల్ల మనకి స్టమక్ బాగా మంది డెలివరీ తర్వాత అందరికీ కూడా పొట్టు వస్తుంది కదా. సో చాలా మంది అది పోవడానికి ఏం చేయాలి అనుకుంటారు. అప్పుడప్పుడు ఈ డ్రింక్ మనం తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా మందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది కదా. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ పొట్ట తగ్గాలనుకున్నా ఇది యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందని అయితే నేను చెప్తాను. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన ఏవైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో నేను కూడా నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుంది అనేది అయితే
చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా తెలుస్తుంది కదా. సో ఏదైనా హెల్త్కి మంచిది అయితేనే యూజ్ చేయాలి. ఇప్పుడు మనము జీలకర్ర అనుకో, మనకు అది డైజెషన్ ప్రాబ్లం కానీ కఫ్ కానీ ఇట్లాంటివి ఉంటే తగ్గిస్తుంది అన్నమాట. సో మనకి ఇంకా అల్లం అయితే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు అల్లం వాడడం వల్ల. సో చాలా బాగుంటుంది. నేనైతే అదే తీసుకుంటాను. సో మీకు కూడా హెల్ప్ అవ్వాలని షేర్ చేస్తున్నా. నా మార్నింగ్ డ్రింక్ అయితే అదనమాట. అదంటే అదే కాదు, ఒక్కొక్కసారి ఒక్కోలా చేంజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్. దీనివల్ల మనకి కాళ్ళు చేతులు గుంజడం లాంటిది, అలాగే మనకి బ్లడ్ తక్కువగా ఉన్నా కానీ హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ జ్యూస్. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అన్నమాట ఈ జ్యూస్ తాగడము. అంటే కొంచెం వీక్నెస్గా అనిపిస్తుంది. మనం ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా కానీ హెల్త్ బాగుండాలి అంటే మనకి లోపటి నుంచి మనకి ఎనర్జీ అనేది ఉండాలి కదా. సో మనము ఈరోజు మనకి హెల్త్ బాగాలేకపోయేసరికి మనం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. కాకపోతే మన హెల్త్కి ఇంకా మంచిగా మనకి లోపల నుంచి కొంచెం ఎనర్జీ కావాలి అంటే మనం ఖచ్చితంగా మనం ఇమ్యూనిటీ కోసం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఏదో ఒక ఫుడ్, మంచి ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ మధ్యలో కొంచెం వీక్నెస్గా అనిపిస్తుంది అని చెప్పి బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకున్నాను. అంటే నేను జ్యూస్ అసలు తాగేసిన తర్వాత వెజిటేబుల్స్ వచ్చానమాట. ఇంకా పొద్దున్నే ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. సో నేనేమేమి తీసుకున్నానో షేర్ చేస్తాను. మనకి ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వెజ్జెస్ అయితే అవసరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనకి కూరగాయలు అనేవి బాగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎంత కాస్ట్ అయినా మనం తినేవి మనం తీసుకోవాల్సిందన్నమాట. సో నేనేమేమి తీసుకున్నానో చెప్తాను. టమాటా అండ్ గోబీ, మిర్చి, ఉల్లిగడ్డలు, అలాగే బీన్స్, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇంకా వేరేవి తీసుకుందాం అనుకున్నా, అక్కడైతే అవే ఉన్నాయని చెప్పి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకా అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. రోజుకొక కర్రీ మనం హెల్దీగా తినాలి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ కంటే వెజ్జెస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటాను అన్నమాట. అండ్ తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయిందనమాట. ఈ పల్లీలు ఒక కప్ తీసుకున్నాను. ఒక కప్పు పల్లీలు నేను నైటే నానబెట్టేసిన. ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోవాలి అని అంటే మనం ముందుగానే నానబెట్టుకుంటే మనకి తొందరగా అవుతుంది అన్నమాట. అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మనం నైట్ నానబెట్టేసుకున్నాం అనుకో బెటర్ అన్నమాట. మనకి బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా నేను నానబెట్టేసిన, అవి ఉడికించేలోపు నేను వంట అయితే చేసేసిన. సో ఇది ఆల్మోస్ట్ నార్మల్ ఫుడ్డే కాబట్టి ఏమంటే ఇలా చేయాలి అని చెప్పేసి అయితే నేను చూపించలేదన్నమాట. పొడిపప్పు చేశాను. అండ్ పొడిపప్పు అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో కొంతమందికి తెలియకపోతే చెప్తాను. అండ్ నార్మల్గా పప్పు చారు వేరు, పొడిపప్పు వేరు, పప్పు వేరు, చాలా రకాలుగా ఉంటాయి కదా పప్పులో. సో అది అన్నమాట. పొడిపప్పు అయితే చేసిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్గా అయితే చేస్తానన్నమాట. తర్వాత ఇంకా నేను ఇవి ఉడకబెట్టేసాను. ఒక 15 minutes అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలా, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో తర్వాత అయితే ఇంకా పల్లీలు ఒక కప్పు అండ్ ఒక కప్ అయితే ఆనియన్స్, టమాటాలు అండ్ మిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకోలేదన్నమాట. కొంచెం సాల్ట్ అండ్ కారము, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ ఉంటుంది, లేకపోతే చాట్ మసాలా ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అవి లేవు, సో నేనైతే అవి వేసుకోవడం లేదనమాట. అండ్ ఫైనల్గా నిమ్మకాయ, మంచిగా సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్తా నేనైతే. హెల్త్కి మంచిది అండ్ పిల్లలకి ఎప్పుడైనా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేనైతే ప్రిపేర్ చేసుకొని తిన్నాను. ఇది తింటే మనకి ఎక్కువ ఆకలి కూడా అవ్వదన్నమాట. మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట పల్లీలు ఉడకబెట్టుకొని తినడం వల్ల. డైలీ తినడం కుదరకపోతే వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ తినడానికి ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా మంచిది. అండ్ తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే నేను మెంతి కూర ఫ్రై చేశాను. ఈ కర్రీ వచ్చేసి మనకి జొన్న రొట్టెలోకి అండ్ చపాతీలోకి బాగుంటుంది. రైస్లోకి అయితే తినలేమన్నమాట. మన మెంతి కూరని ఫ్రై చేసుకొని తినడం వల్ల ఐరన్ లోపంలో ఉన్న వాళ్ళకి కానీ అండ్ మళ్ళీ న్యూగా డెలివరీ అయిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది, పాలు రావడానికి కానీ. అండ్ ఇది చేయదని మనం బాగా అవాయిడ్ చేస్తాం కానీ చాలా హెల్త్కి మంచిది. బ్లడ్ తక్కువ ఉన్నా కానీ, కాళ్ళు చేతులు గుంజినట్టు అనిపించినా కానీ ఈ కర్రీ చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి
నేను ఈ మధ్యలో అయితే నేను మెంతికూరని కొంచెం ఎక్కువ తింటున్నాను, కొంచెం కాళ్ళు చేతులు గుంజడం వల్ల. అండ్ నార్మల్గా ఇందులో ఏం లేదు, ఉప్పు కారం పసుపు వేసేసి లైట్గా ఆయిల్ వెల్లుల్లిపాయలు ఒత్తుగా వేసుకొని ఒక 10 మినిట్స్ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే మనకి రెడీ అవుతుంది. జొన్న రొట్టెతో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవాళ బ్లాగ్ ఇది, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మంత్ వ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.